రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కమ్మదనం శివార్లో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థులు వందలాదిగా గురుకుల నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి షాద్నగర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా కూర్చున్నారు. ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డ్స్లను విద్యార్థులు ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ శైలజ తమను వేధిస్తోందని, ప్రభుత్వం నుంచి తమకు వచ్చే ఫండ్స్ కేటాయించడం లేదని, ప్రశ్నించిన విద్యార్థులను వేధిస్తోందని, ఇంటర్నల్ పరీక్షలను రాయనివ్వలేదని, పరీక్ష ఫీజులు 3,000 చొప్పున తమతోనే కట్టించారని, కులం పేరుతో దూషిస్తోందని, తమని మానసికంగా హింసిస్తోందని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్ని తానే సొంతానికి వాడుకుంటోందని మీడియాకు తెలిపారు. ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. దాదాపు 3 గంటలకు పైగా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. కొంతమంది విద్యార్థులను పోలీసులు స్టేషన్కు తరలించారు. అన్న వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ ఫుడ్ కరెక్ట్ లేదు, ఉండడానికి కూడా కరెక్ట్ లేదు, వాళ్ళ తిండికి కూడా ఫుడ్ ఎట్లా అంటే నేను కూడా 2-3 సార్లు పోయి చూసిన పిల్లల బాధలు కూడా. కానీ తిరుపతి వచ్చి అన్నం పెడతారా? గవర్నమెంట్ ఇస్తలేదు పైసలు. పిల్లలకు అట్లా కొట్టడానికి కారణం ఏందన్న అర్థం కాలేదు. ఆమె కొట్టడానికి ఎవరు? పిల్లల్ని కొట్టడానికి. ఆమెకి ఏం సంబంధం ఉండి కొట్టింది? వాళ్ళ బాధలు ఏందో తిరస్కరించాలి, వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు పరిష్కరించాలి తప్ప వాళ్ళు అట్లా కొట్టడానికి కారణం ఏందో చెప్పాలి. వద్దే మాకు జస్టిస్ జరుగుతుందంటేనే మేము చెప్తాం సార్. మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాము. నా పేరు మమత, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను సార్. మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు. ఎందుకంటే మాకు పైసలు లేక మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదివే వాళ్ళము. మేము గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయినాము. మా ప్రిన్సిపల్ మేడం మేము జాయిన్